హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు చూడండి ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత చేపలకి వెళ్ళా. ఒక పెద్ద ఫిష్ పడింది. దాదాపు 10 కిలోల 760 గ్రాములు ఉంది. కట్లా అంటారు. చూడండి ఫ్రెండ్స్, సడన్గా తీసా. చేపలు పడకుంటే వీడియో తీయలేదు, అది సడన్గా పడింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వస్తుంది దగ్గరికి. అదిగోండి ఫ్రెండ్స్, దగ్గరకు వచ్చి వెళ్ళింది చూడండి. మళ్ళీ వస్తుంది దగ్గరికి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు వస్తుంది చూడండి పూర్తిగా బయటికి. దాదాపు ఒక 20 నిమిషాల పైన పట్టింది ఫ్రెండ్స్ అది బయటికి తీయడానికి. చాలాసేపటి తర్వాత వచ్చింది అది. అదిగోండి ఫ్రెండ్స్, మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ వస్తుంది చూడండి. అదిగోండి ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు చూడండి, తీసుకొని వస్తా బయటికి. చాలా బరువు ఉండింది ఫ్రెండ్స్. చూడండి, అక్షరాల 10 కిలోల 760 గ్రాములు ఉండింది ఫ్రెండ్స్. వెయిట్ కూడా తగిలిస్తాను చూడండి. దీని తర్వాత మా ఫ్రెండ్ పట్టాడు ఫ్రెండ్స్ ఒకటి చిన్నది మెరగల్. చూడండి ఫ్రెండ్స్, చిన్నది మెరగల్ పెట్టాడు. అదొక 200 గ్రామ్స్ ఉంటుంది, 200-250 గ్రామ్స్. అలాంటివన్నీ ఒక 3.5 కిలోస్ పడాయి అవి కూడా. చూడండి ఫ్రెండ్స్, ఆ చేపను వెయిట్ తగిలిస్తున్నారు. ఆ చేప పడుతూనే చాలామంది వచ్చారు ఫ్రెండ్స్ చేపలు పట్టును. అప్పుడప్పుడే ఎట్లోకి నేను వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్, అందుకు ఆయన హెల్ప్ చేయడానికి వచ్చాడు. మా ఫ్రెండు వెయిట్ లిఫ్ట్ చేయడానికి వెయిట్ మిషన్ తీసుకొని ఉన్నాడు. అది నేను ముడి వేసినాను, ఆయన ముడి తీయకుండా డైరెక్ట్ లాగేసరికి అది ఇరుక్కపోయింది దాంట్లో. ఇప్పుడు తీస్తాడు చూడండి. మా వాడు ఫస్ట్ టైం అంత పెద్దది చూసేసరికి కంగారంగారలో ఇది చేస్తున్నాడు. ఆయన చూపిస్తాడు చూడండి, ఇక్కడ తగిలిమని. ఆ కాటా ఆన్ చేయలేదు, మళ్ళీ కింది పెట్టి ఆన్ చేస్తాడు చూడండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చూడండి 10 కిలోస్ 700 గ్రామ్స్
తర్వాత అన్ని చిన్న చేపలన్నీ పడినేటన్నీ తగిలిస్తాడు చూడండి. దీని తర్వాత మళ్ళీ ఒక 2 చేపలు పడ్డాయి. ఈ చేపలు తగిలించేటప్పటికి 3 కిలోస్ ఉన్నింది వెయిట్. దాని తర్వాత ఒక 2 ఫిషెస్ పడాయి. అప్పుడు వీడియో తీయలేదు, లైట్ ఫెయిల్ అయ్యింది కొంచెం లైట్గా. ఇంకోటి అక్కడ జనాలు ఎక్కువ కూడారు, అందుకు కుంభకూడేసరికి చూడండి 3 కిలోస్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ